ప్రియమైన దేవుని వల్లరా, మరి ఈరోజు బైబిల్ ధ్యానంలో సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఇందులో సమూయేలు మొదటి గ్రంథంలో షిలోహు అనే దేవాలయం, దేవుని మందిరం, దాంట్లో ఏలీ యాజకుడిగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, హన్నా, పెనిన్నా, ఎల్కానా వీరు ఆ దేవుని మందిరానికి ఏటేటా వెళ్ళడం, ఈ చరిత్ర అంతా కూడా అక్కడదే. అయితే ఏలీ కుమారులు ఏలీ చరిత్ర మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ఏలీ యాజకుడు, షిలోహు మందిరంలో దేవుని యాజకుడు. ఏలీ తర్వాత వారసత్వంగా హోప్ని, ఫినెహాసు అనే తన ఇద్దరు కుమారులను యాజకులుగా చేసి దేవుని పరిచయం చేస్తున్న కాలం అది. అయితే ఏలీ వృద్ధుడైపోయాడు, తన కుమారులు యవనస్తులు. వారి మీద దేవుని మందిరపు బాధ్యతల్ని ఏలీ గారు పెట్టారు, వారు నిర్వహిస్తున్నారు. దేవుని మందిరంలో బలులు కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, మిగతా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తన కుమారులే చక్కపెడుతున్నట్టుగా మనకి అక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే ఏలీ కుటుంబంలో ఏలీ సేవకుడు, ఏలీ కుమారులు సేవకులు అంటే యాజకులు. కానీ ఏలీ కుటుంబం వారి తరం అక్కడితో అంతమైపోవడం మనం ఈ చరిత్రలో చూస్తాం. అయితే వీరి కుమారులు ఏలీ ఒకే దినాన్ని మరణించడం, తన కోడలు కూడా మరణించడం, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అయితే ఇలా సంభవించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇలా సంభవించడానికి ఏలీ చేసిన 2 తప్పిదాలు, అలాగే హోప్ని, ఫినెహాసులు చేసిన 2 తప్పిదాలు, మొత్తం ఈ 4 తప్పిదాలు కలిసి ఏలీ కుటుంబం అసలు భూమి మీద లేకుండా పోయింది. అంత కఠినమైన శిక్షకు దేవుడు వారిని అప్పగించేశాడు. అయితే ఈరోజు మనం ఏలీ చేసిన తప్పులేంటి, అలాగే ఏలీ కుమారులు చేసిన తప్పిదాలు ఏంటి అని ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాల్లో, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. దేవుని మందిరంలో ఉంటూ కూడా దేవుని పరిచర్య చేస్తున్నామని ప్రజల దృష్టిలో కనబడుతూ కూడా వారు దేవుని ఎరుగని వారై అన్నాడు. అంటే దేవుని ఎరుగని వారంటే దేవుని యొక్క గుణాలను కానీ, దేవుని యొక్క స్వభావాలను కానీ వారు ఎరగని వారే ఉన్నారు. వారు మిక్కిలి దుర్మార్గులు కంటే కూడా అతి, మిక్కిలి అన్న పదం. అయితే మిక్కిలి దుర్మార్గంగా వారు ప్రవర్తిస్తూ వస్తున్నారు. జనులు దేవుని మందిరానికి వస్తుంటే, దేవుని మందిరానికి వస్తున్న జనులు వారు అర్పిస్తున్న బలుల విషయంలో వారు నడుచుకుంటున్న విధానం అనేది ఆ రోజు ప్రజలకి విసుగు పుట్టించింది. అయితే దేవుని మందిరంలో వారు అర్పిస్తున్న బలులు అంటే, ఇక్కడ మనం ఏలీ కుమారులు చేసిన 2 తప్పిదాలని మనం మొదటగా ధ్యానిస్తాం. ఒకటే, వారు చేసిన తప్పిదాల్లో ఒకటే తిండిబోతుతనం. వారు తిండికి ఆతురపడడం మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. వారు చూడండి 15వ వచనంలో, 14వ వచనంలో, బొరుసులో కానీ, తెప్పలలో కానీ, గోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. అయితే షిలోహులో ఇలాగా ఒక నియమం ఉంది. బలి అర్పించబడింది పాత్రలో వండుతున్నప్పుడు మరి కొంకి కానీ, ముండ్లు కానీ, అలాగే మరి వేసినప్పుడు దానికి ఏదైతే వస్తుందో అది యాజకుడు తీసుకునేవాడు, దాన్ని భుజించేవాడు. కానీ వీళ్ళు మాకు పచ్చి మాంసమే కావాలి, మీరు వండుతున్న మాంసం మాకు వద్దని వారి దగ్గర పచ్చి మాంసాన్ని బలవంతంగా తీసుకుని వారు తినేవారు. అంటే వారి ధ్యాస మెయిన్గా ఎక్కువగా తిండి మీద ఉంది. అది కూడా ప్రజలు ఇచ్చింది కాదు, ప్రజల ద్వారా తీసుకుంటుంది కాదు, వారే బలవంతంగా వారికి అనుకూలంగా వారు వండుకోవడానికి బలవంతంగా వారి దగ్గర లాక్కుంటున్నారు. అయితే ఇది మొదటి తప్పుదం. అలాగే రెండవ తప్పిదం ఏంటి అంటే, రెండవ తప్పిదం ఏలీ కుమారులు ఏలీ గారి కాలంలో షిలోహు దేవాలయంలో ఈ పరిచర్య చేస్తున్న ఈ కాలంలో అనేక మంది స్త్రీలు పరిచర్య చేయడానికి వచ్చేవారు. చాలామంది స్త్రీలు వచ్చేవారు. వచ్చిన ఆ స్త్రీలతో వారు వ్యభిచరించేవారు, శయనించేవారని ఆ మాట రాయబడింది. మొదటిది వారి తిండిబోత్తనం, అలాగే రెండవది వారు వ్యభిచార గుణం. ఈ 2 ఏలీ కుమారులు చేసిన తప్పిదాలు. రెండవది ఏలీ చేసిన తప్పిదం ఏంటి మరి అని అంటే చూద్దాం మనం ప్రత్యక్షంగా దేవుని వాక్యం ద్వారా. 2వ అధ్యాయము 30వ వచనం.
నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయేనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏమనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించుదును. అంటే ఏలీ కూడా దేవుణ్ణి గణపరచట్లేదు అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఏంటి కారణం అంటే 29వ వచనంలో 2వ భాగంలో చివరి మాటల్లో నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని చెప్పాడు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఈ పరిచర్యలో తన కుమారులను నిలబెట్టాలనే ఆశ ఆతృతతో ఏలీ చేస్తున్న పని ఏంటంటే దేవుణ్ణి గణపరచవలసిన ఇతను దేవుని కంటే ఎక్కువగా తన కుమారుల్ని గొప్ప చేస్తున్నాడు ప్రజల మధ్య. ఇది ఏలీ చేసిన తప్పిదం మొదటిది. అయితే రెండవది ఏంటి అని అంటే 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. 3వ అధ్యాయం 13వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. తన కుమారులు వ్యభిచారం ద్వారాను, తిండిబోత్తనం ద్వారాను, బలులను అపవిత్రం చేయడం ద్వారాను వారిని వారే శాపగ్రస్తులుగా చేసుకుంటుంటే అది తానెరిగియు అన్నాడు. తానెరిగియు అంటే ఏలీకి ఇలా చేస్తున్నారు నా పిల్లలన్న సంగతే తెలుసు. నా పిల్లలు ఇలా చేస్తున్నారన్న సంగతి తెలిసినా కూడా ఏలీ ఏం చేశాడంటే వారిని అడ్డగించలేదు అన్నాడు. వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని అని చెప్పేశాడు. అడ్డగించలేదు. ఏలీ తన కుమారులు గొప్ప చేస్తున్నాడో మొదటి తప్పిదమైతే, దేవుడి కంటే ఎక్కువగా తన కుమారులను గణపరుస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. రెండవది, ఏలీ తన కుమారులు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారో, దేవుని పరిచర్ని పాడు చేస్తున్నారని తెలిసి కూడా అది ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు. ఇది ఏలీ చేసిన తప్పిదం. ఈ 2 తప్పిదాలు ఏలీ చేశాడు. ఆ 2 తప్పిదాలు తన కుమారులు చేశారు. దీని ప్రతిఫలంగా ఏం జరిగిందంటే 4వ అధ్యాయంలో ఏం జరిగిందంటే షిలోహులో ఉంటున్న దేవుని మందసం ఫిలిస్తీన్ల చేత పట్టబడింది. ఫిలిస్తీన్లు పట్టుకుపోయారన్న విషయం ఈ ఏలీ గారికి తెలిసేసరికి, ఈ వర్తమానం తెలిసేసరికి ఏలీ తాను కూర్చున్న ఆసనం నుంచి పడిపోయాడు. అతను పడిపోగానే అతను మెడ విరిగి చనిపోయాడు అని చెప్పేసి 18వ వచనంలో రాయబడింది. ఏలీ చనిపోయాడు. అంతకంటే ముందు ఆ యుద్ధంలో మరి ఈ మందసం పట్టబడక ముందు ఏలీ కుమారులు హోప్ని, ఫీనెహాసు కూడా చచ్చిపోయారు. యుద్ధంలో 2 కుమారులు చచ్చిపోయారు. పీఠం మీద నుంచి ఏలీ పడి చచ్చిపోయాడు. ఈ విషయాలు తెలుసుకున్న ఫీనెహాసు భార్య కడుపుతో ఉంది, కనుపొద్దులై ఉంది. ఆమె అప్పటికప్పుడు ఆమె నొప్పులు తగులుకొని ఆమె మోకాళ్ళ మీదకి పడిపోయింది. ఆమె ప్రసవించింది. ఆమె ప్రసవిస్తూ చనిపోయింది. ఒకే రోజు ఏలీ కుమారులు 2 చనిపోయారు. ఏలీ చచ్చిపోయాడు, ఫీనెహాసు భార్య చచ్చిపోయింది. ఇంతమంది చచ్చిపోవడానికి, తన కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ 4 తప్పిదాలే. ఏలీ కుమారులు చేసిన 2 తప్పిదాలు, ఏలీ చేసిన 2 తప్పిదాలు. కాబట్టి ఇలాంటి తప్పిదాలు మన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా చేయకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం మన హెచ్చరిస్తుంది. రాయబడుతున్న ప్రతి మాట కూడా మన కోసమే. మనం ఎలా బ్రతకాలో, ఎలా దేవుని గణపరచాలో, ఎలా మన తప్పిదాలు మనం సరి చేసుకోవాలో మనకి బైబిల్ క్షుణ్ణంగా నేర్పిస్తుంది. కాబట్టి ఈ వృత్తాంతంలో రాయబడిన ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఏలీ వలె ఏ తప్పిదం చేయకూడదు, ఏలీ కుమారుల వలె ఏ తప్పిదాలు చేయకూడదు. అట్టి భాగ్యం, అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన గాక. ఆమేన్.